వీడియో మొత్తం షూట్ చేసి లాస్ట్లో మర్చిపోతే ఎలా ఉంటుందో ఈ వీడియో చూసేయండి. ఈరోజు ఫిష్ కర్రీ చేస్తున్నాను, చాలా సింపుల్గా. మసాలా కోసం అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగా, ఇలాచి, అలాగే కొన్ని మెంతులు, 2 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇక్కడ చేపల్ని నీట్గా వాష్ చేసేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే గ్రైండ్ చేసుకున్న మసాలా, కొద్దిగా పసుపు, తగినంత సాల్ట్ వేసుకొని కారం కూడా వేసేసుకుంటున్నాను. చేపల కూరలో ఎప్పుడైనా సాల్ట్, కారం, పులుపు ఈ 3 కరెక్ట్గా వేసామంటే టేస్ట్ సూపర్గా వస్తుంది. కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. చింతపండు పులుసుని కూడా పోసేసుకొని అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని చింతపండులోనే ఇంకొద్దిగా వాటర్ వేసి కలిపేసి ఆ వాటర్ని కూడా వేసేసుకోవాలి. ఆయిల్ కూడా చూసి తగినంత వేసుకోండి. నేను ఈ ఆయిల్ వేసేదంతా ఒక 3 టైమ్స్ వేసాను అనమాట. అన్ని కలిసేలా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా మళ్ళీ ఇందులో ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కలిసేలా చూసుకొని హై ఫ్లేమ్ లో ఒక 10 మినిట్స్ పాటు, లో ఫ్లేమ్ లో ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నామంటే ఫిష్ కర్రీ రెడీ. ఇలా పెట్టేసి కుక్ చేసేసానా, మళ్ళీ షూట్ చేయడం మర్చిపోయా. తినేసిన తర్వాత గుర్తొచ్చింది షూట్ చేయలేదే అనేసి. అప్పుడప్పుడు అలా మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. ప్రాసెస్ అయితే ఇంతే.